సింగరేణి కార్మిక హక్కుల సాధన, సింగరేణి సంస్థ పరిరక్షణ కొరకు ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి అనే నినాదంతో ఈ నెల 18వ తారీఖు నాడు శ్రీరాంపురంలో ఈ జాతరను ప్రారంభించి శ్రీరాంపూర్, మందమరి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, గోలేటి, కాశీపేట మైన్స్ నుంచి గోదావరికని నుంచి నిన్న భూపాలపల్లికి వచ్చాం. ఈ యొక్క ప్రధానంగా మా సమస్యలు మెడికల్ బోర్డు కంటిన్యూ చేయాలి పాత పద్ధతిలోనే, అట్లాగే మారుపేర్ల మీద పనిచేస్తున్న కార్మికుల సమస్య పరిష్కరించాలి, డిస్మిస్ అయిన కార్మికుల సమస్య పరిష్కరించాలి, సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ చెల్లించాలి, ఏదైతే స్ట్రక్చర్డ్ సమావేశంలో మేనేజ్మెంట్ అంగీకరించిందో వాటిని వెంటనే అమలు పరచాలని, అదేవిధంగా సింగరేణిలో కొత్త మైన్స్ రావాలి, దాని కొరకు పర్మిషన్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని, సింగరేణిలో మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్ల సమస్యలు పరిష్కారం చేయాలని, వీటితో పాటు సింగరేణిలో జరుగుతున్న అవకతవకలపైన ఎంక్వైరీ జరిపించాలి. ఏదైతే ఓపెన్ కాస్ట్ టెండర్లలో, ఎక్స్ప్లోజివ్స్ టెండర్లలో కోట్లాది రూపాయలు కొమ్ముకోవడం జరుగుతుందో దీనిపైన చర్య తీసుకోవాలి. సింగరేణికి రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 51,000 కోట్ల రూపాయలని తక్షణమే చెల్లించాలని డిమాండ్లతో జరుగుతున్న పోరుయాత్ర రేపు 30వ తారీఖు నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమంతో వేలాది మంది కార్మికులతో జరుపుతూ ఉంది. దీనిలో కార్మికులందరూ కూడా కార్మిక సంఘాల భేదం లేకుండా పాల్గొనాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణిలో రాజకీయ జోక్యం వలన ఇవాళ సింగరేణి మనుగడకే ప్రశ్నార్థకమైంది. గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా సింగరేణిలో రాజకీయ జోక్యం చేసేవాళ్ళు కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం, వారి బిడ్డ, వారి కొడుకు, అల్లుడు సింగరేణిలో రాజకీయ జోక్యం ప్రవేశం చేశారు. టీఆర్ఎస్ ఏలు పెడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాలు పెట్టింది. ఇవాళ ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ప్రతి ఒక్కళ్ళు కూడా సింగరేణిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసి ఇవాళ వాళ్ళ రాజకీయ పార్టీ లబ్ధి కొరకు సింగరేణిని అప్పుల పాలు చేసి నష్టాల పాలు చేస్తూ ఉన్నారు. ఆఖరికి సింగరేణిలో రాని బొగ్గును కూడా వచ్చినట్టు చూపించి 6 మిలియన్ టన్నులు అదనంగా చూపించి వేలాది కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయని దాని మీద గవర్నమెంట్కి ట్యాక్సులు, అదేవిధంగా డిఎంఎఫ్టీ, సిఎస్ఆర్ నిధులు ఇవ్వటం జరుగుతూ ఉంది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ₹1 కోటి ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేకి ₹3 కోట్ల ఇస్తూ ఉన్నారు. దీనివల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల ఇంకా 2-3 నెలల తర్వాత జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి సింగరేణికి వస్తూ ఉంది. కాబట్టి కార్మిక వర్గం చైతన్యవంతులై అందరం కలిసికట్టుగా ఈ పోరాట కార్యక్రమంలో పాల్గొనాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం.